మీరు రావాలి ఓకేనా? నేను వీడియోస్ తీసుకున్నా. నేను క్లాస్ సగం ఇండియా, పాకిస్తాన్ లేదు అందులో. హైట్ వైజ్ నుంచున్నారు కదా, హైట్ వైజ్ పడుకున్న వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్తున్నప్పుడు అన్ని అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళి నుంచోండి. సెకండ్ లైన్ కూడా ఫామ్ చేయించు. బ్యాగ్లో ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో సో నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి. వచ్చిన వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. వచ్చిందా? ఇంకెవరికైనా మాట్లాడేసి దూరంగా వెళ్ళి మాట్లాడు. ఇక్కడ ఇది కనిపిస్తుందా? పిలిచిన వాళ్ళు రావాలి. డైరెక్ట్ టీసీ రాపిస్తుంది. సరే ఆ మిషన్ ద్వారా వెళ్ళి ఏమవుదు. ఏం కాదు ఇలా చేద్దామని చెప్తాను. మనం ఉంటుంది చూడండి. మీరు ఈ బాల్ వంక చూడండి. ఇక్కడ హోల్ ఉంది కదా, దాని మీరు బాల్ వంక ఏం కాదు. మీరు చూస్తారా బాల్ వంక? భారతి సెకండ్ ఇవ్వండి. ఎవరైనా సెకండ్ వేరే నవ్వు ఏడుస్తావా లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఐఎమ్ భార్గవి. ఐ స్టడింగ్ ఇన్ 10th class ఇంగ్లీష్ మీడియం. నేను ఫస్ట్ ఈ బస్ రాగానే ఎందుకు వచ్చిందో అని ఆలోచించిన, కానీ ఇక్కడ మా ల్యాబ్లు ఉన్నాయనే చూపిస్తారు అనుకున్నా, కానీ లోపలికి పోయినాక అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. కొత్త కొత్త టెక్నాలజీ అన్నీ నేర్చుకున్నాం. చెప్పేమో చెప్పు. ఐఎమ్ మానస. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th TM. ఈ బస్లో మేము ఎప్పుడు చూడనివి కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ చూసినాం. ఏమేమి చూసినాం? ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ గురించి అన్ని చూసినాం. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మాకు చాలా బాగా అనిపించింది. హలో, నా పేరు ఎం నందిని. నేను 10వ తరగతి చదువుతున్నాను. నాకు ఈ ఫ్లో బస్ వల్ల ఏం అవగాహన వచ్చిందంటే, నేను అనుకున్నాను
ఏం తెలుస్తుంది ఇందులో ఏముంటుంది స్పెషల్ ఏంటి అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళేసరికి నేను 3D జోన్, 3D ప్రింటింగ్ జోన్, అమెజాన్ జోన్, మేకర్ జోన్, ఇంకా విఆర్ జోన్, రోబోట్ జోన్, మేకర్ జోన్ ఇవన్నీ చూసినాక నాకు చాలా బాగా అనిపించింది. ఈ బస్సులో మనం ఇలా కూడా చేయొచ్చా అని నాకు ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. అంటే మనం కూడా ఇలా చేయొచ్చు, మన కంట్రోల్లో కూడా రోబోట్స్ని రెడీ చేసుకోవచ్చు, మనకు నచ్చింది కూడా ఈ ఎలక్ట్రాన్ వల్ల చేసుకోవచ్చు అని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. నేను చెప్పాలా ఇప్పుడు? నా పేరు గీత, నేను 10th EM చదువుతున్నాను. ఫస్ట్ ఈ బస్ రాగానే ఏదో అనుకున్నా, ఎందుకు వచ్చింది అట్లా అనుకున్నా. కానీ లోపలికి వెళ్ళేసరికి చాలా వెరైటీ గ్యాడ్జెట్స్ అండ్ ఎక్సెట్రా చాలా ఉంది. చూసేసరికి అన్నిటినీ 3D జోన్ ఒకటి, 3D ప్రింటింగ్ జోన్ అలా చాలా చూసాం. విఆర్ జోన్ అండ్ అమేజింగ్గా ఉండే అన్ని. రోబోట్ కూడా అలా నాకు కూడా ఆసక్తి వచ్చిండే, నేను కూడా ఇట్లా చెయ్యాలి అని నాకు అనిపించిండే. ఫస్ట్ బోరింగ్గా ఉంటుంది అనుకున్నా, బట్ ఇంట్రెస్టింగ్గా ఉండే. అన్న కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు, నేను కూడా చాలా మంచిగా అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. Good evening. My name is Manisha. I'm studying in 10th class in English medium. First of all, I am so happy because the flow bus ఫ్లో ప్లస్ నాకు నచ్చేస్తుంది. Good afternoon. I am Sporty. I am studying in 10th class English medium in ZPHS Kukinda. First of all, I am very happy to learn many things in the bus about VR, 3D, AR, 3D pen, how to make a gamut, or I see robot and also robot control the lights of the bus. Thanks. నాకు చాలా సంతోషంగా. నా పేరు ప్రశాంత్, నేను జెడ్పిహెచ్ఎస్ కుకింద హై స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు ఈ బస్సు వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించింది. మాకు ఇందా చాలా మంచిగా అనిపించింది. బస్సులో చాలా మస్తు నేర్పించింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు భీమేష్. ఈరోజు మా స్కూల్కి జెడ్పిహెచ్ఎస్ కుకింద హై స్కూల్కి ఫ్లో బస్ అనేది వచ్చింది. ఈ బస్సు లోపల చాలా బాగుంది. ఫ్యూచర్ టెక్నాలజీస్ మొత్తం దీంట్లో ఉన్నాయి. ఇది చాలా బాగుంది. థ్యాంక్స్. భానుప్రసాద్, నేను 10వ తరగతి తెలుగు మాధ్యమం చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ కుకింద మా స్కూల్లోకి ఫ్లో బస్ అనే ఒక సైన్స్ బస్ వచ్చింది. అందులో రోబోజోన్ అనే అంశం నాకు చాలా నచ్చింది. నా పేరు భరత్ కుమార్, నేను జెడ్పిహెచ్ఎస్ కుకింద స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్కి ఈరోజు ఫ్లో బస్ వచ్చింది. దాంట్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయి, నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. నా పేరు భీమేష్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. కుకింద జెడ్పిహెచ్ఎస్ కుకింద హై స్కూల్. ఈరోజు మా పాఠశాలకు ఫ్లో బస్ అనేది వచ్చింది. ఈరోజు ఈ బస్సులో ల్యాబ్కి సంబంధించిన అన్ని సైన్స్ పరికరాలు ఉన్నాయి. అందులో ఏఐ అనేవి నాకు బాగా నచ్చాయి. ఇవి రియాలిటీని చూపించాయి. ఈ ఒక సంస్థ అనేది వచ్చి మాకు ఈ ఫ్లో బస్ అనే సంస్థ వచ్చి మాకు ఇవి నేర్పినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్.
చెప్పాలా? నా పేరు జశ్వంత్. నేను 10వ తరగతి ఆంగ్ల మాధ్యమం చదువుతున్నాను. ఈరోజు ఉన్నత పాఠశాలకు మా ఊరిలో లో బస్ వచ్చినందుకు నేను వచ్చంగానే బస్ అనుకున్నా. అది సైన్స్ ల్యాబ్ విఆర్ రోబో టెక్నీషియన్. నాకు చాలా బాగా నచ్చింది. మంజీరా బస్సు మంచిగా ఉంది తెలుసా, లోపల మొత్తం అమేజ్. కొంచెం దగ్గరకు మీరు అది విజువల్గా చూసి ఎక్స్పీరియన్స్ కొన్ని వాళ్ళ చేతికి ఇచ్చేసి పట్టుకో. సరేనా? ఓకే, స్టార్ట్. రోబోట్ నచ్చిందంట. రోబోట్ లైట్స్ 3D అవన్నీ నచ్చినాయంట. ఇంకా ఐస్ బిల్లింగ్ చేసేటి. ఇంకా అది ట్యాబ్లో మీరు చూపించారు కదా, మూన్ కల్పన చావ్లా అది. ఇంకా కలర్స్ టీవీ. ఇంకా రోబోట్, డ్రోన్, అది వీల్స్ది రివర్స్. అది బస్ చూసినప్పుడు ఎలా అనిపించింది? బస్ ఆయన చూసినప్పుడు బాగా అనిపించింది. కొత్తగా ఏమైనా చేద్దాం అనుకుంటుందా? చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటుంది? డ్రోన్. ఫోన్ చేస్తుందా? పెద్ద అయ్యాక ఏమైతుంది అడుగు, డ్రీమ్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుందా? లోపల ప్రోగ్రామింగ్ జోన్ చూసిందా అడుగు? టీవీ దగ్గర ప్రోగ్రామింగ్ జోన్ ఉంది కదా, చూసింది. ఎలా అనిపించిందంట ప్రోగ్రామింగ్ జోన్ చూసినప్పుడు? సూపర్. సూపరా? ఇంకా మా కోసం ఏమైనా చెప్తుందేమో కనుక్కో. మీరు బాగా తీసిరండి. ఇంకా ఏమైనా వేస్తారా అని అడుగుతుంది. ఇంకా చాలా చేస్తాం. రావాలా మళ్ళీ మీ స్కూల్కి రావాలని అడుగు. ఓకే, ఓకేనా? థ్యాంక్ యూ చెప్పినందుకు. ఇది చూసి చెప్పండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫోటో ఫ్లో బస్ అని కొట్టినా వస్తుంది. ఇటు బస్ పేరు కొట్టండి యూట్యూబ్లో. ఎలా వర్క్ అవుతున్నాయి తెలుసు. ఇప్పుడు మీరు చూస్తారా అక్కడ వర్కింగ్ కాడ. మీ పేరేంటి? నీకు ఎట్లా అనిపించింది? బస్ బయట నుంచి చూసినప్పుడు ఏమనిపించింది? లోపల అవి చూసినప్పుడు ఏమనిపించింది? నా పేరు నందిని. నేను 10వ తరగతి చదువుతున్నాను. వేదిక పైకి వచ్చిన పెద్దలకి, శ్రీత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుని గారికి ముందుగా శుభ మధ్యాహ్నం. నేను ఈ బస్సు వచ్చాక ఏంటి బస్సు ఇలా ఉంది, మొత్తం బ్లాక్ ఉంది ఏంటి అని నాకు అర్థం కాలేదు. తర్వాత ఫ్లో బస్ అని ఉంది, అది చూసినాక కూడా నాకు అంత అర్థం అవ్వలేదు. తర్వాత వీళ్ళు అన్నవాళ్ళు చూపించారు కదా బస్సు, ఆ లోపలికి వెళ్ళకముందు నేను అనుకున్నాను పెయింటింగ్ జోన్, 3D పెన్ జోన్ అని చాలా చూసాను. అలాంటివి నాకు నచ్చింది. అంటే అది ఎందుకు చూపించారో కూడా నాకు అర్థమైంది. ఎందుకంటే మనం కూడా ఇలా చేయొచ్చు అని అర్థమైంది. అది చాలా రకరకాలుగా చూసాను. నేను ఎప్పుడు సినిమాలో చూడడం తప్ప రోబోట్స్ని కూడా ఫస్ట్ టైం చూసాను. థ్యాంక్ యూ. Present here. At first, we were very late to come here. New robots, like some technology gadgets, but for us, there were no equipment to make that all. But after coming here, I know how it was.
showing us all this. I am very thankful for them. Thank you. మీరు బాయ్స్ ఎవరైనా రండి ఒకళ్ళు తలలు దించుకోకూడదు. రండి ఎవరండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు మనం మన స్కూల్లోకి ఫ్లో బస్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్నవాళ్ళు మనకి కొత్త కొత్త ఇన్నోవేషన్స్తో, కొత్త కొత్త టెక్నాలజీతో, కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ చూపించినందుకు మనకి చాలా సంతోషంగా ఉంది. అన్న వాళ్ళందరికీ థ్యాంక్స్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మై నేమ్ ఇస్ యశ్వంత్. ఈ బస్ చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ బస్లో ఎన్నో ఫ్యూచర్లో ఉపయోగపడే కొత్త కొత్త గ్యాడ్జెట్స్ మరియు ఇంకా ఎన్నో ఇన్నోవేషన్స్ థింగ్స్ ఉన్నాయి. ఇది ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇవి ఇంకా కొన్ని బస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి మీకేమనిపించింది బస్ చూసినప్పుడు, నీకేమనిపించింది అది చెప్పు. బాగుంది అలాంటివి కాకుండా కొత్తగా చెప్పేమైనా నీకేమనిపిస్తే అది చెప్పు, మాట్లాడు. చెప్పు, నార్మల్గా ఫ్రెండ్తో ఏం చెప్తావు చెప్పు. ఈ బస్ చూశాక నాకు బస్ మంచిగా ఉంది. లోపలికి వెళ్ళాక చాలా కొత్త ఈ టెక్నాలజీ ఉన్నది. అన్నీ కొత్తగా ఉన్నాయి. నీకు చూసిన తర్వాత ఏమైనా చేయాలనిపించిందా కొత్త ఇన్నోవేషన్స్ అలా అనిపించింది? ఏమనిపించింది? నేను కూడా పెద్ద అయ్యాక ఇలా తయారు చేయాలంటే అనుకున్నా. ఏం తయారు చేయాలనుకుంటున్నావు? రోబోట్స్, కార్స్. నా కోసం చెప్తున్నాడు. పొద్దున్న ఏం చెప్పాడంటే నేను పోలీస్ అవుతానని చెప్పాడు. చెప్పావా లేదా? పోలీస్ అయ్యి ఏం చేస్తావంటే చైల్డ్ మ్యారేజెస్ ఆపేస్తానన్నాడు. చైల్డ్ మ్యారేజ్ ఎందుకు చైల్డ్ మ్యారేజ్ ఆపేస్తావు అంటే మా ఊళ్ళో ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతాయి, అందుకే ఆపేస్తానంట. క్లాప్స్ కొట్టింది గట్టిగా. ఎందుకంటే మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. కూర్చో. చుట్టుపక్కల ఎవరైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే కదా మనం కూడా అవ్వదు. అవునా కదా? నీకు ఎన్ని ఇయర్స్ ఇప్పుడు? 14. 10 years అంటే 6th క్లాస్లో ఉంటారు. 6th క్లాస్లో ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకుని కంపెనీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కంపెనీస్ పెట్టి ఏం చేస్తారు అంటే మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి, నిజంగా ఏమైనా చేయొచ్చా. మీకు ఎలాన్ మస్క్ తెలుసా? విన్నారా ఎలాన్ మస్క్ అని? అమ్మాడు అనమాట. ఎప్పుడు 10 years ఏజ్ ఉన్నప్పుడు. చిన్నప్పటి నుంచి డిఫరెంట్గా ఆలోచించగలుగుతాడు కాబట్టి ఈ రోజు అంత పెద్ద పొజిషన్లో ఉన్నాడు. లైక్ వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్ అనమాట, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్. సో అలా ఎలా అవుతారు? వెంటనే అయిపోరు అనమాట. నీకు ఒక గోల్ ఉండాలి. ఆ గోల్కి తగ్గ సంవత్సరానికి 22 లక్షలు స్టార్టింగ్ శాలరీ. ఒక టీచర్కి ఎంత ఉంటుంది స్టార్టింగ్ శాలరీ? ఎంత ఉంటుంది సార్ స్టార్టింగ్ శాలరీ? కానీ ఇక్కడ ఎంత ఉంది స్టార్టింగ్ శాలరీ? 22 lakhs. ఇంకా పెరుగుతుంది, విత్ ఇన్ ఇయర్స్లోనే పెరుగుతుంది. 2x 3x అవుతుంది, అంటే డబల్ ట్రిపుల్ అవుతుంది అప్పుడప్పుడు. అర్థమైంది? కానీ ఇదైనా కష్టమా నేర్చుకోవడానికి? ఇక్కడ ఒక రోబోటిక్ కిట్ ఉంది, ఇది 5,000 అనమాట. సో జస్ట్ మాట్లాడడం వల్ల 1 minute వచ్చి 30 seconds మాట్లాడారు. అవునా? మీరు మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం ఇలా ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని లూజ్ చేసుకోకండి. అలాగే తిని మాట్లాడింది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ టైం ఉన్నారనమాట. చాలా తక్కువ టైం ఉన్నారు, జస్ట్ ఒక 3 minutes చూసారు. కానీ తను ఆ బస్ ఎందుకు క్రియేట్ చేసాము అన్న ఒక విషయం అయితే ఈజీగా తను గ్రాప్ చేసింది. సో తనకైతే రోబోటిక్ కిట్ ప్రెజెంట్ చేస్తారు మన డిఎస్ఓ సార్. ఐఓటీ అంటే ఏంటి?
చెప్పాలి. IoT అంటే ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ నందినికి IoT కిట్ ప్రెజెంట్ చేస్తారు. వీళ్ళు ముగ్గురికి గట్టిగా క్లాప్స్ కొట్టండి, అలాగే మాట్లాడిన వాళ్ళకి కూడా. సో నెక్స్ట్ టైం ఏదైనా ఆపర్చునిటీ వస్తే వదులుకోకండి, వెంటనే లేచి రావాలి. బాయ్ అటెంజర్ బాయ్ ఫోటోలు బాగాలేదు, ఇది బాగుతుంది. రాండమ్ హీరో హలో ఒక నిమిషం ఇది అది My name is Deepika. I'm studying in 9th class. I'm a student of ZPHS Boys High School. First I came here, I saw this bus. I think I went inside the bus for 2 or 3 minutes. Inside the bus I know new things. When I saw the meaning of the flow, the full form of the flow was futuristic on lab on wheels. That meaning was really good. After that, when I went inside, I saw the 3D hologrammer. I also prepared one 3D hologrammer, but that was in smaller size, and the programming system was different. I saw that in YouTube, but here it is different. And I really appreciate the founder of the bus and all the team members of Flow. And I will, in our school, I think my thinking, I think different from others. And I think I will make our future, make our country proud. And I will make some new things. The founder of the bus gave me the robotic kit. I will use it perfectly. Thank you. పొద్దుగాల ఈ బస్ని చూసి అనాలకు అన్నీ ఇది పండుతో మీద బస్సు అంటూనే అడిగిన తర్వాత లోపలికి పోయి చూసినాక మా అన్ని రోబోట్సే ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నది అంతే. స్పెషల్ అందులో మీ తాత స్మైల్ బొమ్మ. మరి ఏంటి చెప్పు. అవి ఎందుకు తీసుకొచ్చాను లోపల, మా బస్సు లోపల బొమ్మలు ఏం చేస్తున్నాయి వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇచ్చేస్తాను. కవరింగ్ బాగా చేస్తున్నావు పోలీస్ ఆఫీసర్. చెప్పు చెప్పు ఏంటి. పలు విషయాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి కృత్రిమ మేధ స్థానాలకు జరగబోయే ఎన్నికల్లో మొత్తం 90 మంది పోటీలు ఉన్నాయి. ఆదాయపు పన్ను బిల్లు 2025ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో క్రీడా వార్తలు. ఇతర పన్నులు పెరిగిన 38వ
గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మరి ఆ మొబైల్ సైన్స్ ల్యాబ్లో మన స్కూళ్ళల్లో ఉన్న వాటికంటే కూడా ఎక్కువగా సైన్స్ ప్రయోగాలు ఉండే అవకాశం. ఇలా కూడా 2 AP సెక్షన్లు ఒక దాంట్లో కూర్చోండి, మిగతా వాళ్ళు వారి వారి క్లాసులలో కూర్చోండి ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ నుంచి బయటికి రావద్దు. రమ్మన్న వాళ్ళు రండి, వాళ్ళు చూపించేటి చూడండి, మీకు డౌట్స్ వస్తే అడగండి, ఇట్లా చేసుకోవాలి. ఓకేనా? డిఓ మేడం గారు కూడా రావచ్చు కాబట్టి మనం అందరం కూడా అలర్ట్గా ఉండడం మంచిది. ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళ దగ్గరికి వస్తుంది మేడం, మీ సబ్జెక్ట్ కూడా వాళ్ళు చెక్ చేస్తారు మేడం. ఓకేనా? అంటే బస్సులో కూడా సిస్టమ్ టెక్నాలజీ ఉంటే ఆ టెక్నాలజీ గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా లేదా దాని మీద దాని కొరకు ఎగ్జామ్ పెడతాం. తర్వాత బస్ చూసిన తర్వాత ఎప్పుడైతే బస్సులో కూడా వెళ్తారో దిగేటప్పుడు క్వశ్చన్స్ అడుగుతాం. బస్ చూడగానే ఏమైనా తెలిసింది, తర్వాత బస్సులో కూడా ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకున్నారో ఫీడ్బ్యాక్ కావాలి. అన్న నేను రోబోటిక్స్ నేర్చుకోవాలని ఇన్స్టాగ్రామ్లో పిన్ చేస్తే మీకు అన్న దానికి సంబంధించిన రిసోర్స్ కంప్లీట్ని షేర్ చేశాడు అన్న. ఆ బస్సుని బిల్డ్ చేయడానికి మనం షేర్ పట్టితే బస్సుకి పౌండర్ ఉంటారు కదా, పౌండర్ సీఓ, అతని పేరే మద్రాజ్ బాబు. అన్ననే పౌండర్ అన్నీ సీఓ ఈ బస్సుకి కంప్లీట్. సరే ఫౌండర్ సీఓ ఉంటాడు, ప్రతి కంపెనీకి ఒక ఫౌండర్ సీఓ ఉంటాడు. ఈ కంపెనీకి మద్రాజ్ బాబు అనే ఆయన ఫౌండర్ అండ్ సీఓ, ఇదనే ఫౌండర్ ఇతనే సీఓ మద్రాజ్ బాబు. ఈ బస్ బిల్ చేయడానికి మాకు 1 year పట్టింది. తర్వాత బస్ రూట్లో పోయిన తర్వాత మీరు దిగినప్పుడు బస్ చూడడానికి ఏమనిపించింది, బస్ లోపల ఏమేమి టెక్నాలజీస్ నేర్చుకోరు మీరు ప్రతి ఒక్కరిని అడుగుతాం, దాని ఫీడ్బ్యాక్ అని ప్రతి ఒక్కరు చెప్పాలి. ఒకేలా మీరు బస్ లోపలికి వెళ్ళిన తర్వాత కొత్త ఐడియాస్ ఇన్నోవేషన్ ఏమన్నా చేయాలనిపిస్తే దాంట్లో ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దీనికి ఫాలో అవ్వండి. ఇది ఆన్లైన్ సీఓ యూట్యూబ్ 1 month తర్వాత యూట్యూబ్ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీకు క్లారిటీ వస్తుంది, నీట్గా ఇట్లా ఇట్లా పని చేస్తాయి. స్కూల్కి వెళ్ళి మేము కలాం స్ఫూర్తి యాత్రను పట్టిస్తాం. మా టీచర్
అసలు ఎలా పనిచేస్తుందని ఒక అద్భుతంగా స్టార్ట్ చేయనా మీకు అర్థమైంది కదా మేము ఎందుకు వస్తాం మేము కలాం 40 యాత్ర చేస్తున్నాం. దాంట్లో 30 యాత్ర డిస్ట్రిక్ట్ ఒకటి ఏదో ఒకటి అనిపిస్తుంది కదా ఏమనిపిస్తుంది తప్పైనా పర్లేదు నేను అంతేనా. సేమ్ ఈ మిషన్ కూడా ఆ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ యూజ్ చేసుకుంటుంది. ఇంకో డైమెన్షన్లో పడుతుంది జెడ్ యాక్సిస్. ఇది కొద్దిగా చిన్నగా వస్తుంది ఈ డిజైన్. ఇప్పుడు ఇది జెడ్ యాక్సిస్ 100. జెడ్ యాక్సిస్ పెంచితే ఇలా పెరుగుతుంది. జెడ్ యాక్సిస్ తగ్గిస్తే చిన్నగా అయిపోతుంది. అరే నువ్వు లావున్నావురా అంటారు, నేను బక్కగున్నాను అంటారు. లావున్నారంటే దాని మీనింగ్ జెడ్ యాక్సిస్ ఎక్కువ ఉన్నట్టు, నేను బక్కగున్నా అంటే జెడ్ యాక్సిస్ తక్కువ ఉన్నట్టు. అర్థమైందా మీకు? క్లారిటీ వచ్చిందా? అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు మనకి ఏం వచ్చిందో ఒక టెక్నాలజీ అర్థమైందా? ఒక టెక్నాలజీ మనకు వచ్చేసి కనిపిస్తున్నా మీకు వాల్యూస్ ఏమన్నా లాస్ట్కి. ఇప్పుడు ఇలా చూసుకుంటే 2.5 అని ఉంది. కనిపిస్తున్న 2.5 అని బయట అర్థమైందని చెప్పింది. నేను మీ ముందర రియల్గానే నిల్చున్నానా, ఒక రియాలిటీలోనే ఉన్నానా? అవునా? అనిపిస్తుందా? ఏ ఇటువైపు చూసి విను, ఇటువైపు చూడరా. ఇక్కడ ఈ వీల్స్ స్టార్ట్. అలాగే సూపర్ ఉందనండి. దగ్గరికి వెళ్ళండి, బస్సు దగ్గరికి. ఇటువైపు చూడకంటే కెమెరా వైపు. చాలు ఇటు ఈ నీడలోకి రారా తమ్ముడు, నీడలోకి రా. షార్ట్ కాడి లెగ్గు పెట్టాను లెగ్గు చేసి షేక్ అండి. అదే డిశ్చార్జ్ అయినరా ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందో ఫ్లో అని ఫ్లో అంటే అడుగు లాస్ట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ చెల్లి లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఈ కబోర్డ్ దగ్గర నుంచి స్టార్ట్. ఏం అనిపిస్తుందా?
అలా వస్తుంది మీకు ఆరిజిన్ పాయింట్ తెలుసా? 0, y యాక్సిస్ x యాక్సిస్ దగ్గర ఈ పాయింట్ నేను 0, ఇట్లా రైట్ సైడ్ వెళ్తే x యాక్సిస్, ఈ మందం z యాక్సిస్. నేను పెంచే కొద్ది ఇలా పెరుగుతుంది, తగ్గించే కొద్ది చిన్నగా అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ప్లాస్టిక్ కవర్ మంటలో వేస్తే బాగా అతుక్కుంటుంది కదా, సేమ్ అట్లనే కొత్త లేయర్ ఫామ్ అయ్యి ఇట్లా లేయర్ వస్తుంది. కనిపిస్తుంది నాకు, అది రియాలిటీ కావాలి కొంచెం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి విఆర్ గురించి? దాంట్లో గేమింగ్ కూడా అడగచ్చు. ఇప్పుడు నేను జాయింట్ వీల్ ఎక్కినట్టు క్రియేట్ చేసుకొని అది పెట్టుకుంటే నాకు నిజంగానే ఉన్నట్టు తెలుస్తుంది. నేను ఇట్లా ఊగుతాను పెట్టుకోండి, నాకు ఒక రియాలిటీని క్రియేట్ చేస్తుంది నా బ్రెయిన్. పద్దెనిమిది వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అనమాట, విఆర్ అంటారు. సో ఇది ఏంటంటే ఒక 3D ఎన్విరాన్మెంట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన మొబైల్ ఫోన్ లో మనం చూస్తాం కదా, మొబైల్ ఫోన్ లో గేమ్స్ కానీ మూవీస్ ఇంటిగ్రేట్ చేసాము. రోబోటిక్స్ లో డిఫరెంట్ సెన్సార్స్ ఎలా వర్క్ అవుతాయి మనం కంపేర్ చేస్తాం అనమాట స్టూడెంట్స్ కి. మన బాడీలో సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక పర్పస్ ఉంటుంది. స్కిన్ కి టచ్ ఫీల్ ఉంటుంది, అలాగే ఐస్ తో మనం చూస్తాము, చెవుల ద్వారా వింటాము, నోటి ద్వారా మాట్లాడతాము, టంగ్ ద్వారా టేస్ట్ చూస్తాము. అలాగే సెన్సార్స్ లో ఏ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి, మనకు ఒక 600-700 సెన్సార్స్. మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, కంప్యూటర్ బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది, దానికి ఎలా ప్రోగ్రామింగ్ చేస్తాము. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది. కానీ దీనికి ఎలా చెప్తాము, ఒక మనిషికి నేను క్లాప్ కొడితే నువ్వు నుంచోవాలి అని చెప్పి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను ఆల్రెడీ ముందే, దానికి తెలుగు అన్న ఒక లాంగ్వేజ్ వస్తుంది కాబట్టి. అలా దీనికి ప్రోగ్రామ్ చేస్తాము. ఒకసారి క్లాప్ కొట్టండి సార్, గట్టిగా. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఈ వీలేమో ఫ్రంట్కి తిరుగుతుంది, ఈ వీలేమో బ్యాక్కి తిరుగుతుంది. మళ్ళీ కొట్టి, ఇప్పుడు ఇది ఫ్రంట్కి తిరుగుతుంది, ఇది కూడా ఫ్రంట్కి తిరుగుతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ తిరుగుతుంది, ఇది బ్యాక్ తిరుగుతుంది. ఇప్పుడు రెండు బ్యాక్ కి తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒకటి ఇటు సైడ్ ముందుకి, ఇటు సైడ్ బ్యాక్ తిరుగుతుంది. ఇప్పుడు ఆగిపోయింది. దీనికి ఏంటంటే మనం ఆల్రెడీ సెన్సార్స్ హ్యాండ్ తో మనం పెయింట్ వేయొచ్చు. ఎవరి హ్యాండ్ పెట్టినా సరే అది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. మన మొబైల్లో ఫేస్ రికగ్నైజేషన్ ఎట్లా, మన ఫేస్ ని రికగ్నైజ్ చేసి మన ఫేస్ అని ఐడెంటిఫై చేస్తుంది. ఇక్కడ ఎవరి హ్యాండ్ పెట్టినా సరే మనం ఇక్కడ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మిషన్ లెర్నింగ్ అంటారు అనమాట. అలాగే ఎరేజ్ చేసుకోవచ్చు, ఎరేజర్ తీసుకుని. ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఒక ఇల్యూజన్ అన్నది క్రియేట్ చేస్తున్నాం అనమాట. మనం దీన్ని హోలోగ్రామ్ టెక్నాలజీ అంటారు. మనకి ఇక్కడ 3D లో కనిపిస్తుంది, చూడడానికి ఫ్యాన్ లా ఉంటుంది, కానీ మనం చూస్తే మనకి ఏంటంటే ఒక 3D ఇల్యూజన్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది అనమాట.
మన కంటికి అలా కనిపిస్తుంది సార్. నార్మల్గా కెమెరాలో చూస్తే కెమెరాలో బ్రేక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మన ఐస్ కోసం క్రియేట్ చేసిన థింగ్ ఇది. కెమెరాలో 60 frames per second, 100 frames per second అని చెప్పి కెమెరాకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క కెమెరాలో ఒక్కొక్కలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మన కంటికి క్లారిటీగా కనిపిస్తుంది, మొబైల్ కెమెరా కనిపిస్తుంది అనమాట. ఇది ఒక ఇల్యూషన్, నథింగ్ బట్ మిరేజ్ ఎలా మనకి ఫామ్ అయితే ఉంటుంది. దూరం నుంచి చూసినప్పుడు దగ్గరికి వెళ్తే కనిపించదు, దూరం నుంచి ఒక ఇల్యూషన్ మనకి అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే, మన కంటికి అలా కనిపిస్తుంది అనమాట. ఆ ఎల్ఈడీస్ స్పీడ్గా తిరగడం వల్ల మనకు ఒక చదువు ఉంటారు. ఒక 3-4 daysలో ఒక ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు. అంటే ఇదే ప్రిన్సిపల్తో పెద్దగా పెడతారు మిషన్ని, అందులో నుంచి మెటీరియల్ మారుతుంది. ఆ మెటీరియల్ మారి అక్కడి నుంచి అన్నది మనకి 3D ప్రింటెడ్ హౌస్ అయిపోతుంది అనమాట. బేసిక్గా ఇప్పుడు 1 to 1st floor కానీ 2nd floor కానీ వేస్తున్నారు, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉండదు కాబట్టి. ఒక 3 daysలో ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు అనమాట ఫాస్ట్గా. మై నేమ్ ఇస్ నా పేరు నిషా. మేము జెడ్పిహెచ్ఎస్ నాగసమందర్ నుండి వచ్చినాము, వికారాబాద్ డిస్టిక్, మండల్ దారూర్. ఫస్ట్ టైం ఇలాంటి బస్ చూడడం ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. చాలా వింతలు చేసినామని చెప్పాక దాన్ని ఎంత టెక్నాలజీ యూజ్ చేసిరో అర్థమవుతుంది. దీన్ని చేయడానికి చాలా కష్టపడి ఉండొచ్చు. ఇక్కడ ఏం లేదనిపించింది, కానీ కొత్త ఉన్నది అట్లా అని చెప్పింది కదా. నేను అడిగాక ఏం లేవనుకున్నా ఫస్ట్ చెప్పు. ఫస్ట్ కథలో ఏం లేవనుకున్నా. బస్ లోపలికి వెళ్ళంగానే ఇదేంది ఎంత ఉంది అని అనుకున్నాం. అక్కడ 3D డైమెన్షనల్ 2D డైమెన్షనల్వి థింగ్స్ ఉండే చూసినాం. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే అలెక్సా చెప్పినవి వినడం చేయడం నాకు నచ్చింది. ఆయన మాకు అర్థం బాగా చేసాడు చెప్పాక అంతే అక్క ఇచ్చిరా. ఈ ఫ్లో బస్ చూడగానే చాలా వింతగా అనిపించింది. లోపల చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి. మాకు తెలియనివి కూడా తెలుసుకున్నాము. అక్కడ నాకు నచ్చింది ఏంటంటే 3D డైమెన్షనల్ 3D ప్రింటింగ్. మాట్లాడు.
నేను చెప్పాను చెప్పు కొత్త టెక్నాలజీస్ బస్ వల్ల తెలిసింది. కొత్త మాకు తెలియనివి ఈ బస్సులో చూసినాం. ఫస్ట్ ఎక్కక ముందు బస్సు అనుకున్నా, లోపలికి పోయినాక తెలిసింది. ఈ బస్సులోకి వెళ్ళాక ఏమన్నా చేయాలని నీకు థాట్ వచ్చిందా? రోబోట్ హ్యాండ్ ఉంది, హ్యాండ్ రోబోట్, అది చేతికి పెట్టుకోవాలనిపించింది. 3D ప్రింటింగ్లో ఏదైనా ఒక ప్రింట్ చేయాలనిపించింది. అలెక్సాకి ఏదన్నా అలెక్సా అలెక్సాకి వేరేది ఏదైనా చెప్పాలనిపించింది. నీకు ఎలా కనిపించింది? నువ్వేమన్నా క్రియేట్ చేయాలనుకున్నావు లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత? నువ్వేమన్నా ఎలాంటి బస్సు కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ? Thank you Flowbus. My name is Akshay. I am 9th class EM. I am from Nagasamandar ZPHS School, Vikarabad district. మేము ఈరోజు కుకింగ్ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో ఎగ్జిబిషన్కి వచ్చాం. ఎగ్జిబిషన్ ఒక బస్లో జరిగింది. ఫ్లోబస్ చూడడానికి వచ్చాం. దీంట్లో సైన్స్కి సంబంధించిన మస్త్ టెక్నాలజీ చేసినారు. దీంట్లో మేము చాలా చూడంగానే కామన్ బస్గా అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక చాలా మంచి వెరైటీస్ చూసాం. వెదర్ స్టేషన్, ఇంకా 3D ప్రింటర్, VR, IoT మీనింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఎక్సెట్రా. దీంట్లో నాకు నచ్చింది 3D ప్రింటర్, ఎందుకంటే దాంట్లో మనకి ఇష్టమైన వస్తువులని లేదంటే ఏదైనా థింగ్స్ని మంచిగా ఇంట్లో థింగ్స్ డెకరేషన్కి అవసరం అయ్యే థింగ్స్ చేసుకోవడానికి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. My name is Shailaja. I'm from Nagasamandar ZPHS School, Vikarabad district. నేను కుకింగ్ స్కూల్కి వచ్చాను ZPHSకి. ఫస్ట్ రాగానే బస్ని చూడంగా నార్మల్ బస్ లాగా కొట్టింది. తర్వాత లోపలికి పోయినాక చాలా టెక్నిక్స్ ఉండే. స్టార్టింగ్లో VI 3D ప్రింటర్ ఎక్సెట్రా. నాకు నచ్చింది 3D ప్రింటర్, ఇంకా అలెక్సా. థ్యాంక్ యూ. My name is Monica. I am studying in 10th class. I am from Nagasamandar ZPHS Nagasamandar district Vikarabad. ఫస్ట్ బస్ని చూడంగానే ఏదో అనుకున్నాం. తర్వాత అన్నవాళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. వాంతింగ్స్ అయితే మన అయితే అన్న వాళ్ళకి చెప్పి బయటికి రమ్మని చెప్పిండ్రు. వాంతింగ్స్ అవుతాయేమో అనుకున్నాం లోపలికి వెళ్ళినాక, కానీ ఏం కాలే. లోపలికి వెళ్ళంగానే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ 3D AR IoT అవన్నీ ఎక్సెట్రా అవన్నీ చూసినాం. అందులో నాకు అలెక్సా నచ్చింది, ఎందుకంటే అన్న చెప్పంగానే అది సేమ్ మేము ఎట్లా వింటున్నామో అట్లా విని ఏం చెప్పిందో అవన్నీ చేసింది అలెక్సా. నాకు మంచిగా అనిపించింది అలెక్సా. థ్యాంక్ యూ. 3D ఎందుకంటే అది మనం ఏదన్నా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా థింగ్స్ ఏవైనా థింగ్స్ మనకు నచ్చినవి చేసుకోవాలంటే అది ఉపయోగపడుతుంది, అందుకే నాకు నచ్చింది. My name is Vidya. I am studying in 9th class. జిల్లా ZPHS నాగసముద్ర హై స్కూల్ నుంచి వచ్చాము. డిస్ట్రిక్ట్ వికారాబాద్. మేము ఫస్ట్ మా ఊరికెళ్ళి వచ్చే కుకింద హై స్కూల్కి వచ్చినాము. వచ్చిన తర్వాత మాకు బస్లోకి వెళ్ళి దిగంగానే ఈ టూరిస్ట్ బస్ ఈ బస్ని చూడన్నాడు. టూరిస్ట్ బస్ అనుకున్నాము. అనుకున్న తర్వాత మాకు సార్ వాళ్ళు వచ్చి
లోపలికి తీసుకొని వెళ్ళిర్రు. వెళ్తే మేము ఏమవుతుందో అనుకున్నాము. ఫస్ట్ మేము లోపలికి వెళ్ళకన్నా ముందు అన్న వాళ్ళు ఇంస్ట్రక్షన్స్ ఇచ్చిర్రు. మీకు వామిటింగ్స్ అయితే ఏమన్నా భయం అయితే మాకు చెప్పి దిగాలమ్మా అని చెప్పిర్రు. మేము బయట ఉన్నప్పుడు కూడా మాకు అలా అనిపిస్తుందేమో అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళంగానే మాకు ఏం అనిపించలేదు. మేము లోపలికి వెళ్ళంగానే ఐఓటీ మళ్ళీ విఆర్ మళ్ళీ నాకు నచ్చింది అలెక్సా ఎందుకు నచ్చిందంటే లోపల అన్న ఏం చెప్పినా కానీ అది అన్న మాట వింటుంది. నాకు అందుకనే నచ్చింది. అన్న వాళ్ళ తెలివికి నేను హ్యాండ్స్ అప్ చేస్తున్నా. థ్యాంక్ యూ. My name is Tejasri. I am 8th class. ZPHS నాగసముందర్ హై స్కూల్, వికారాబాద్ డిస్టిక్. మేము నాగసముందర్ నుంచి ఫస్ట్ బస్కి వచ్చినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక అలా కుకింగ్ హౌస్ స్కూల్కి వచ్చినాక ఇది వేరే దగ్గరికి వెళ్తుంది అనుకోండి. బస్ని చూసినప్పుడు మళ్ళీ బస్లోకి పోయేటప్పుడు అన్న వాళ్ళు ఇక్కడ నిలబడి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండ్రు. లోపలికి వెళ్ళినాక ఫస్ట్ నుంచి ఏఆర్ విఆర్ మళ్ళా ఐఓటీ జూన్ చూసినాం. మళ్ళీ ప్రోగ్రామ్ అవన్నీ చూసినాం. దాంట్లో అలెక్సా ఉంది. అది అన్నవాళ్ళు అది ల్యాబ్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది, లైట్స్ ఏమంటే వేస్తుంది. తర్వాత ఐఓజూన్ చూసినాకల్లా మళ్ళా ఐఓజూన్ ఐఓటీ జూన్ చూసినాం. ప్రోగ్రామ్ జూన్ చూసినాం. చెప్పండి. ప్రోగ్రామ్ జూన్ చూసిన తర్వాత మళ్ళీ రోబోట్ ఇటంగా మనం క్లాప్స్ కొడితే రైట్ సైడ్ తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. మళ్ళీ అట్నాక సేమ్ టు మళ్ళీ క్లాప్స్ కొడితే రైట్ తిరుగుతుంది 2 వీల్స్ కింద. తర్వాత ఒక రైట్ తిరుగుతుంది, ఒక లెఫ్ట్ తిరుగుతుంది, ముందుకు వెళ్తుంది, మళ్ళీ వెనకకు వస్తుంది. మనం క్లాప్స్ కొట్టినట్టు చేస్తుంది. తర్వాత 2 క్లాప్స్ కొడితే ఆగుతుంది అక్కడనే. అన్నవాళ్ళు లోపల అన్నీ క్రియేట్ మంచిగా చేసిరు. మనం టెక్నాలజీతోనే చేసిండ్రు, ఐడియాతోనే మొత్తం థింగ్స్ మొత్తం లోపల చాలా బాగున్నాయి. 16 థింగ్స్ ఉన్నాయి మొత్తం. థ్యాంక్ యూ. My name is Narmada. I am studying in 8th class. ZPHS నాగసముందర్ స్కూల్ నుంచి మేము కుకింద స్కూల్కి వచ్చాం. ఇక్కడికి వచ్చాక ఈ బస్ చూడంగానే బస్లో ఏముంటుందో ఎక్కాక ఫస్ట్ నుంచి వాంతింగ్స్ అయితే అనుకున్నాం, కానీ లోపలికి వెళ్ళాక రకరకాల వస్తువులు ఉన్నాయి. మొత్తం 16 థింగ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మేము చూసింది విఆర్, ఏఆర్, మళ్ళీ 3D డైమెన్షనల్, అలెక్సా అవన్నీ చూసాం. ఐఓటీ కూడా చూసాం. 3D డైమెన్షనల్ అయితే మనం ఏ థింగ్ డ్రా చేసుకోవాలన్నా 3D డైమెన్షనల్ చేసి ఇస్తుంది. అలాగే అలెక్సా కూడా లోపల అన్న చెప్పిన మాటలన్నీ విని చెప్పినట్టు చేసింది. నాకు ఈ థింగ్స్లో నచ్చింది అలెక్సా. ఎందుకంటే అలెక్సా మనం అన్న చెప్పిన మాటలు విని లైట్స్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసి ఆన్ చేయమంటే ఆన్ చేసింది. అందుకే నాకు అలెక్సా అంటే నచ్చింది. థ్యాంక్ యూ. వినండి ఒకసారి, వినాలి.
రైట్ లెగ్ పెట్టాలి, ఇమీడియట్గా లెఫ్ట్ లెగ్ పెట్టాలి. రెండు ముందుకు పెట్టామనుకో లైట్గా ముందుకు వెళ్తుంది, రెండు వెనక్కి పెడితే వెనక్కి వెళ్తుంది. అర్థమైందా? రెండిట్లా ముందుకంటే ముందుకు వెళ్తుంది. స్టడీగా నుంచోవాలి. ఎక్కిన తర్వాత బాడీ మొత్తం స్టడీగా పెట్టాలి, కదుపుకూడదు, పై బాడీ కదుపు. చెప్తా ఒకసారి ఎలా అనిపించింది, ఏమనిపించిందో తను చెప్పాలి. రే ఆమె బస్ చూసినప్పుడు ఎలా అనిపించింది? బస్ అయిన చూసినప్పుడు కొత్తగా ఏమైనా చేద్దాం అనుకుంటుందా? ఏం చేద్దాం అనుకుంటుంది? డ్రోన్ చేస్తుందా? పెద్ద అయ్యాక ఏమవుతుంది అడుగు, డ్రీమ్ ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుందా? లోపల ప్రోగ్రామింగ్ జోన్ చూస్తుందా అడుగు? టీవీ దగ్గర ప్రోగ్రామింగ్ జోన్ ఉంది. ఎలా అనిపించిందంట ప్రోగ్రామింగ్ జోన్ చూసినప్పుడు? సూపరా? ఇంకా మా కోసం ఏమైనా చెప్తుందేమో కనుక్కో. ఇంకా చాలా చేస్తాం. రావాలా మళ్ళీ మీ స్కూల్కి రావాలని అడుగు. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పమని చెప్పు. ఇటు చూసి చెప్పమని. థ్యాంక్ యూ. చీజ్ ప్రభాస్. మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి. ఓకేనా? నవ్వుకు 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 నమోదు. ఏం పడవు
ఇలా వర్క్ అవుతున్నాయి తెలుసు, అక్కడ వర్కింగ్ కూడా కనపడుతుంది. చేశారు కదా, వాళ్ళు వచ్చి ఎవరైనా ఒక ఇద్దరు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనమాట.
చూసినప్పుడు ఏమనిపించింది, లోపల అవి చూసినప్పుడు ఏమనిపించిందో ఎక్స్ప్లెయిన్. నా పేరు ఎన్ నందిని, నేను 10వ తరగతి చదువుతున్నాను. వేదిక పైనకి వచ్చిన పెద్దలకి, శ్రీతో గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుని గారికి ముందుగా శుభ మధ్యాహ్నం. నేను ఈ బస్సు వచ్చాక ఏంటి బస్సు ఇలా ఉంది, మొత్తం బ్లాక్ ఉంది ఏంటి అని నాకు అర్థం కాలేదు. తర్వాత ఫ్లో బస్ అని ఉంది, అది చూసినాక కూడా నాకు అంత అర్థం అవ్వలేదు. తర్వాత వీళ్ళు అన్నవాళ్ళు చూపించారు కదా బస్సు, ఆ లోపలికి వెళ్ళక ముందు నేను అనుకున్నాను ఏదో బోరింగ్ ఉంటుంది, ఏముంటుంది అందులో, బస్సే కదా ఖాళీ అని అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక విఆర్ జోన్ అని, రోబోట్ జోన్ అని, 3D ప్రింటింగ్ జోన్, 3D పెన్ జోన్ అని చాలా చూశాను. అలాంటివి నాకు నచ్చింది. అంటే అది ఎందుకు చూపించారో కూడా నాకు అర్థమైంది, ఎందుకంటే మనం కూడా ఇలాగా చేయొచ్చు అని అర్థమైంది. చాలా రకరకాల చూశాను. నేను ఎప్పుడు సినిమాలో చూడడం తప్ప రోబోట్స్ని కూడా ఫస్ట్ టైం చూసిన. థ్యాంక్ యూ. First, we were very late to come here, but after coming here, just I think of 2-3 minutes we entered that bus, and in that bus we see new things. From childhood, I wanted to make new robots, like some technology gadgets, but for us there were no equipment to make that all. But after coming here, I know how it were. I really appreciate the founder of the Flow Bus and for showing us all this. I am very thankful for them. Thank you. సాయంకాల నమస్కారాలు. అదేవిధంగా మీరందరూ విద్యార్థులందరూ కూడా ఇది చూసారు. అసలు యాక్చువల్గా తీసేసిన తర్వాత గుండెల్లో కూడా పెట్టేస్తారు, అది మిషన్ మీద పనిచేస్తుంది. అంటే ఆ మిషన్ పనిచేయడానికి ఇక్కడ మనకు ల్యాబ్లో వచ్చి ఇలాంటివి మనం మీకు అందరికీ కూడా చెప్పడం అనేటువంటిది, ఈ టీం అందరినీ కూడా నేను మా పాఠశాల తరఫు నుంచి కూడా ఇది ఇక్కడికి పిలిపించినటువంటి మా డిఎస్ఓ మన పాఠశాలకు వెళ్ళి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఇక టెక్నాలజీ గురించి అంతా సార్ వాళ్ళు చెప్పిన మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మారుతున్నా కొద్దీ మారుతా ఉంది, సాటిస్ఫాక్షన్ లేదనమాట. అంటే నేను ఎందుకు, ఈ పర్పస్ ఏంటి, నేను ఏ పర్పస్ కోసం చేశాను అనేది మర్చిపోయాను అనమాట. కొన్ని డేస్, ఆల్మోస్ట్ ఒక 4-5 months మర్చిపోయాను. తర్వాత ఇలా కాదు, మనం గట్టిగా చేయాలి, మనం ఏ పర్పస్ అయితే కోసమో చేసామో ఆ పర్పస్ నెరవేరాలి దీనికి అని చెప్పి అనిపించింది. సో మనం 3 districts అయితే తిరుగుతున్నాము. ఈ రోజుతో ఐ థింక్ 25th district అనమాట. అంటే హాఫ్ ఆఫ్ ది తెలంగాణ ఆల్రెడీ తిరిగేసాము మా బస్ వేసుకుని. రోజుకు ఒక గవర్నమెంట్ స్కూల్, ఇప్పటికే ఎన్నో వేల మంది స్టూడెంట్స్ అయితే ఇగ్నైట్ చేసాము ఈ టెక్నాలజీస్ ద్వారా. అలాగే మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతారు, మీ టెక్నాలజీస్ చూస్తారు, మాకు డౌట్స్ అడగచ్చు. సో ఆయన స్ఫూర్తి తీసుకుని 33 districts అయితే తిరుగుతున్నాము. మెయిన్ ఉద్దేశం వల్ల మన గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ని ఇగ్నైట్ చేయాలి, మిమ్మల్ని కూడా ఫ్యూచర్. ఇప్పుడు మనకి లైట్ కనుక్కున్నారు, లైట్ ఎవరు కనుక్కున్నారు? థామస్ ఆల్వా ఎడిసన్, అవునా? లైట్ ఆయన కనుక్కునే వరకు కూడా ఎవరు ఆలోచించలేదు మనకి లైట్ అవసరమా, ఒక ఎలక్ట్రానిక్ నుంచి ఇలా ఒక లైట్, ఒక బల్బ్ వెలగాల. ఆయన కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. తక్కువ దూరం వినిపిస్తుంది, మైక్ తో మాట్లాడితే ఎక్కువ దూరం వినిపిస్తుంది. అలాగే మొబైల్ ఫోన్ దూరంగా ఉన్నప్పుడు 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా మీకు అవైలబుల్ లో ఉన్నాయి, ఎవరైనా చేయొచ్చు అనమాట. నాకు తెలిసిన చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు హైదరాబాద్ లో, 10 years కి కంపెనీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 years 9th వాళ్ళతో నేను మాట్లాడింది, ఏమవుతారు అంటే 6 డాక్టర్స్ అన్నారు, ఒకరు ఐఏఎస్ అన్నారు, ఒకరు పోలీస్ అన్నారు, 2 టీచర్స్ అన్నారు, అంతే. ఇంకేం లేవా జాబ్స్? క్లాస్ మొత్తానికి అంతే 4-5 చెప్పారు, అంతే. ఇంకేం లేవా? గుర్తుపెట్టుకోండి 3 words, ఎందుకు, ఏంటి, ఎలా. ఈ రోజు నుంచి ఎప్పుడు దేనన్నా చూస్తే, ఆకాశాన్ని చూస్తే, ఆకాశం ఎందుకు బ్లూ కలర్ లో ఉంది. గట్టిగా
ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ ఉంటే ఆ లాంగ్వేజ్. ఇది ఆన్ ఎట్లా చేస్తా? ఆన్లోనే ఉంది చెల్లి. అవును సరే ఒక నిమిషం ఆన్ లేదు. ఇది ఆన్లోనే ఉంది రెండు. చెల్లి మాట్లాడు. ఏమో My name is Deepika. I'm studying in 9th class. I'm a student of ZPHS Boys Higher School. First I came here, I saw this bus. I think I went inside the bus for 2 or 3 minutes. Inside the bus I know new things. When I saw the meaning of the flow, the full form of the flow was futuristic on wheels, lab on wheels. That meaning was really good. After that, after that, when I went inside, I saw the 3D hologrammer. I also prepared one 3D hologrammer, but that was in smaller size. And the programming system was different. I saw that in YouTube, but here it is different. And I really appreciate the founder of the bus and all the team members of Flow. And I will, in our school, I think my thinking, I think different from others. And I think I will make our future, make our country proud. And I will make some new things. The founder of the bus gave me the robotic kit. I will use it perfectly, and thank you. ఇట్లా తీస్తున్నాయి పొద్దుగాలి బస్సుని పొద్దుగాలి బస్సుని చూశాక అన్నాలు వచ్చిండ్రు దిగి వచ్చినాక అన్నాలకు అన్నిది పండుగ బెస్ట్ బస్ అంటానే అడిగి ఒక్క నిమిషం మైక్ ఏది పొద్దుగాలి బస్ని చూసి అన్నాలకు అన్నిది పండుతో మీద బస్సు అంటని అడిగిన తర్వాత లోపలికి పోయి చూసినాక మా అన్ని రోబోట్సే ఉన్నాయి, టెక్నాలజీ ఉన్నది అంతే అన్న. Good evening, everyone. My name is Sumaya. I am studying in 9th class. ఈరోజు ఫ్లో బస్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నేను ఏదో ట్రిప్ కోసం వచ్చింది అనుకున్నాను, కానీ కొత్త కొత్త విషయాలతో ఈ బస్ మనకు కొత్త కొత్త సమాచారాలు అందించింది. అలాగే వచ్చే జనరేషన్కి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. సభా సరస్వతికి నమస్కారం. మనకు ఈ ప్రోబస్ అనేది మన ఏటీఎల్ ల్యాబ్లో ఉన్న 60% అని ఉన్నాయి. చూసారా, గమనించినారా? ఆర్డినో యూనో 3D ప్రింటర్ ఇవన్నీ ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయా? చూసినా మీరు? ఇవన్నీ వర్క్ చేయాలంటే దానికి ఏం కావాలి? మనిషికి గుండెకాయ ఎట్లనో దానికి ప్రోగ్రామ్ అట్లా ఇవ్వాలన్నట్టు. మనం మొన్న శివకుమార్ వచ్చి చెప్పిండా కొన్ని, ఆ ప్రోగ్రామ్ అలా మనం ఇన్స్టాల్ చేసిన తర్వాతనే దానికి అప్లోడ్ చేసినాకనే అది రన్ అవుతుంది అన్నట్టు.
మనిషికి గుండె ఎట్లా పనిచేస్తుందో ప్రోగ్రాము ఈ వీటికి ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటితోటి అది అలా పోతే మంచిగా చల్లగా ఉండే కదరా. మీకేమనిపించిందో మిఠాయి ఇచ్చి ఎట్లుండేరా అంటే కారం ఉండేదంటారు ఎవడన్నా. ఏమనిపించింది అంటే చెప్పి నీకు వెనక ముందు అవుతుండ్రు. ఫస్ట్ మనకు మనము ఏం అనుభవించినాం దాన్ని చెప్పే స్కిల్ కూడా ఉండాలన్నట్టు. చదువుంటేనే సరిపోదు. ఇప్పుడు కేసీఆర్ మన తెలంగాణ అంతా ఎట్లా చేసిండు, ఆయన పైలమానా నోటి దూలు ఎక్కువ ఉన్నది, లాస్ట్ కూడా దాంతో వచ్చిండు దాంతో పోయిండు అన్న. కాబట్టి అంత లేకపోయినా మనకు మన ఒపీనియన్ చెప్పే స్కిల్ మనకు ఉండాలన్నట్టు. ఇంకా అందులో ఇది అది నెత్తి మీద మనం హెల్మెట్ పెట్టుకునేటట్టు ఒకటి పెట్టుకోమని చెప్పిన వాళ్ళు. అంటే మనము ఒక 2 years బ్యాక్ అది బిర్లా సైన్స్ మ్యూజియంకి పోయినాం. అక్కడ 3D షో చూసినాం మనం. అది మన ముందరికి ఒకసారి దూరం ఉంటుంది కానీ మనం మీదకి వచ్చినట్టు ఉంటాయి అన్నట్టు, చేపలు అవి ఇవి అలాంటిది అది అన్నట్టు. అంటే మొత్తానికి టెక్నాలజీ పెరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో మనం అందరం కూడా వాటిని యూజ్ చేసే పరిస్థితికి వస్తాం అన్నట్టు. సెల్ ఫోను ఈ కరోనా కంటే ముందు మీ తాన వాట్సాప్ అంటే డబ్బా ఫోన్లు ఉండే అంత విధి లేని పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులు అనేటకల్లా ప్రతి ఒక్కరు డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి ఫోన్లు కొన్నారు. ఇప్పుడు ఫోన్ లేకపోతే రీఛార్జ్ లేకపోతే ఏడ్చే పరిస్థితికి వచ్చింది అన్నమాట. కాబట్టి రేపు నాటికి మన జీవితం కూడా ఈ టెక్నాలజీ తోటి ముడిపడి ఉంటుంది. ఇదంతా మనము ఇన్ ఫ్యూచర్లో మనమంతా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా మనకు ఇప్పుడు ఏమొస్తుంది నేషనల్ సైన్స్ డే February 28. మీరందరూ కూడా చిన్న చిన్న ఎగ్జిబిట్స్ను ఇలా చూసినవి కూడా కొన్ని మన ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసి చేయొచ్చు. ఒకటి క్లాప్స్ సెన్సార్ అని క్లాప్స్ కొడితే పోయింది చూపించిందా, మనం క్లాప్స్ కొట్టి బల్బును ఆన్ ఆఫ్ చేసినామా ల్యాబ్లో, ATL ల్యాబ్లో. ఇది అది ఒకటే. అంటే మన కమాండ్ ఎట్లా ఇస్తే అది అట్లా రన్ అవుతుంది. కాబట్టి మన February 28కి మీరు అందరూ కూడా దాని నుంచి ఇన్స్పిరేషన్ ఉంది. మంచి ఎగ్జిబిట్ తయారు చేయడానికి మీరు అందరూ సన్నద్ధంగా ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ సాయంకాల నమస్కారాలు. విద్యార్థులందరికీ ఆశీర్వాదాలు. ముఖ్యంగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ అన్నకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మీరందరూ విద్యార్థులందరూ కూడా ఇది చూసినారు. అసలు యాక్చువల్గా మీరు దృష్టి పెడతలేరు. దీంట్లో ఉన్న 60% 70% టెక్నాలజీ ఆల్రెడీ మీకు తెలుసు మీకు ఇండైరెక్ట్గా తెలుసు. సినిమాల ద్వారా చాలా చూసింటారు. అక్కడ సినిమాలు ద్వారా వచ్చింది. మీరు ఈ మధ్యనే ఒకటి కల్కి సినిమా చూసినరా? కల్కి సినిమాలో ఇటువంటివి ఏమన్నా చూసినరా? మరి అంటే ఇప్పుడు మీకు ఎట్లా తెలియలేదు? మరి తెలిసినట్టే కదా. అంటే రాను టెక్నాలజీ అనేటువంటిది సొంతం అవుతుంది. కాబట్టి దానికి సన్నద్ధంగా ఉండాలి మనం. ఇంకొకటి రాను ఇంకేమిటి తెలుసా, మన మనిషి కూడా సగము పార్ట్స్ అన్నీ కూడా ఇట్లా తయారు చేసినటువంటివి ఉంటాయి. రోబోలకు ఏం పెడతారో అవే పార్ట్స్ మనకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే సైన్స్ ల్యాబ్స్లో చాలా మటుకు కళ్ళు, హార్టు, లివరు ఇంకా టెస్టింగ్లో ఉన్నాయి. అవి ఇట్లనే నడుస్తాయి. ఒక దగ్గర ఆల్రెడీ ఇప్పుడు గుండె వాల్వ్స్ వచ్చినాయి. గుండెను తీసేసిన తర్వాత గుండెను లోపల పెట్టేస్తారు. అది మిషన్ మీద పనిచేస్తుంది. అంటే ఆ మిషన్ పనిచేయడానికి ఇక్కడ మనకు ల్యాబ్లో ఇక్కడ చూసినటువంటి ఈ సాఫ్ట్వేర్ తోటి చూసిన రాబోట్స్ చూసినాం కదా, వాటికి వీటికి లింకప్ ఉంటుంది. అయితే మనం ఒకటే ఏం చేయాలి, విద్యార్థులందరూ కూడా అంటే దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇంత వారం మీరు అడుగుతున్నారు, ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు సార్ వాళ్ళు, మీరు రావడానికి ఇక్కడ మాట్లాడడానికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. అది ఎప్పుడు ఫస్ట్ వదిలిపెట్టేసేయాలి. ఇందాక సార్ అన్నట్టు ప్రతిదీ రేపు ఫ్యూచర్ అంతా దేని మీద మొదలు కంటే కూడా ఏంటంటే మన అభిప్రాయం చెప్పడానికి, మన కమ్యూనికేషన్ అంటే బయటికి మనం ఏందనేది చెప్పేదాని మీదనే ఉంటుంది. ఇప్పుడు అన్న వాళ్ళు ఇంత మంచిగా చెప్పినారు,
మనకు ఈ గ్రామంలోకి రావడము, సుదూర ప్రాంతంలోకి రావడం అనేటువంటిది వచ్చి ఇలాంటివి మీకందరికీ కూడా చెప్పడం అనేటువంటిది ఈ టీంని అందరినీ కూడా నేను మా పాఠశాల తరఫు నుంచి కూడా ఇక్కడికి పిలిపించినటువంటి మా డిఎస్ఓ మన విశ్వం సార్ని కూడా ఈ రకంగా అభినందిస్తూ, ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం సద్వినియోగపరచుకోవాలి. వాళ్ళు అన్నట్టు వాళ్ళు అన్నీ తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం వాళ్ళకు చెప్పినామనుకోండి, వాళ్ళు ఇన్స్పిరేషన్ అయ్యి ఏం చేస్తారు, మనలాంటి కొన్ని గ్రామాలకు మన పాఠశాలకు వెళ్ళి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది. ఇక టెక్నాలజీ గురించి అంతా సార్ వాళ్ళు చెప్పిండ్రు కాబట్టి మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాం. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా విద్యార్థులలో ఒక మంచి టెక్నాలజీ దృక్పథాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఫ్లో బస్ను తీసుకొచ్చినటువంటి ఆ ఫ్లో బస్ ఇన్ఛార్జ్ మధు గారికి, మరి అదేవిధంగా ఇంత దూరం గ్రామ ప్రాంతమైనా కూడా ఇంత దూరం తీసుకొచ్చడానికి ముఖ్య కారకులుగా ఉన్నటువంటి మిత్రులు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ విశ్వేశ్వరం సార్ గారికి, అలాగే నాతో పాటు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి నాగసముందర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ సార్ గారికి, మరి అదేవిధంగా మన సైన్స్ బ్యాచ్ హెచ్ఓడీలు టీచర్స్ మరి కమాలరెడ్డి సార్, మల్లికార్జున్ సార్, శివప్రసాద్ సార్, జగదీశ్వర్ సార్, మరి వీరందరి ప్రోద్బలంతో మరి అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా ముఖ్యంగా మా పాఠశాలకు ఫ్లో బస్లో తీసుకురావడానికి మరి విచ్చేసినటువంటి మధు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇటువంటి టెక్నాలజీ రాబోయేటటువంటి నేటి కలాం స్ఫూర్తి యాత్రలో భాగంగా మనం ఇక్కడ ఏం చూసాం, ఫ్లో అంటే ఏంటి, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ఉందా పైన అక్కడ, ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్. మీకు భవిష్యత్తును నిర్ణయించేదనమాట, మీ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అదొక అవకాశంలా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ మధురాజ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మా మిత్రులు కడియాల చంద్రశేఖర్ గారు, అదేవిధంగా నాగసముందర్ పాఠశాల ప్రిన్సిపాల్ గారు రమేష్ సార్ గారు, అదేవిధంగా నా తోటి మిత్రులు కమల్ రెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు, పాఠశాల ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, విద్యార్థులందరికీ శుభ సాయంత్రం తెలియజేస్తూ, ఒకటే విషయం, మనకి ఇక్కడ అన్న చెప్పారు, క్వశ్చన్స్ వేసారు వాళ్ళు, మన రోబో తయారవుతుంది అంటే ఎట్లా తయారైంది, అది ఒక రోబో చప్పట్లు కొడితే ఎందుకు వెళ్ళింది, అలెక్సా ఎందుకు మాట్లాడింది, గాల్లో పెయింట్ వచ్చిందా గాల్లో, ఎట్లా అయింది అది అసలు అంటే ప్రోగ్రామింగ్ ఏం లేదు అక్కడ, ఒక ప్రోగ్రామింగ్ తయారు చేయాలి. ప్రోగ్రామింగ్ ఎవరు తయారు చేస్తారు, ఎవరు చేయగలుగుతారు, ఇల్లును ఎవరు కట్టగలుగుతారు, కట్టేవాడిని ఏమంటాము, మేస్త్రి. స్కూల్లో పాఠం చెప్పే వాళ్ళని ఏమంటారు, మళ్ళీ ప్రోగ్రామ్ చేసేవాళ్ళని ఏమంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదమ్మా. అది మీ లోపల ఒక చిన్న ఎవరి మనసులో ఇంతమందికి కొన్ని వందల మంది చూసాం మనం, ఒక్కరి మనసులోనూ ఒక బల్బు వెలిగి దాని పట్ల ఆకర్షితులై మీ లోపల ఒక ప్రేరణ రావాలి, శాస్త్రీయ దృక్పథం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మీరు ఎవ్వరు కూడా భయపడవద్దు, ఆత్మ న్యూనత తగ్గించుకోండి. బాయ్స్ ముఖ్యంగా నేను ఎంత చెప్తున్నా, బాయ్స్ ఇక్కడ చూడండి అందరు, మీరు ఎప్పుడు నేను చెప్పలేనేమో, నేను చెప్తే నవ్వుతారేమో, ఏం ఫీల్ కావద్దు. ఇదంతా చూడండి, స్టేజ్ మీద మేము ఉన్నాము, మీరు మాట్లాడడానికి భయపడతారు. ఎందుకు భయపడతారు, మీరు చూసింది చెప్పాలంతే, భయపడద్దు. దాన్ని ఆత్మ న్యూనత అంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గించుకోండి. ఇప్పుడు అబ్దుల్ కలాం అని చూసారా, ఆయన మనలాగే మీలాగే చిన్న స్టూడెంట్ లాగా పైకి వచ్చిండారు,
పేపర్ వేసిండు ఆయన రైల్వే స్టేషన్ పేపర్ ట్రైన్ వెళ్ళిపోతుంటే అందులో కట్ట పడేస్తారు. స్టేషన్ అంటే పేపర్లు అవుతాయి, ఆ పేపర్లో నేర్కొని ఇంటింటిపై పేపర్లు వేసిండు. ఆయన ఏమైండు? మిసైల్ మ్యాన్ అయిండు, రాష్ట్రపతి అయిండు. అండ్ ఎట్లా ఎడగలేడు? మీలోంచే వచ్చిండు. మన ఆలోచన వెరైటీ ఉండాలన్నమాట. అందరిలాగా ఆలోచన చేయదు, కొత్తగా ఆలోచన చేయాలి. అప్పుడే సైన్స్ అనమాట. మామూలుగా అందరిలాగా చేస్తే సైన్స్ కాదు, అది అన్నం పప్పు చారు చేసినారు. కొత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క ల్యాబ్ను, ఈరోజు కార్యక్రమాన్ని మనం ఇంత సమయాన్ని వెచ్చించినాం. ఈరోజు ఇన్ని పాఠాలు విడుదల పెట్టి ఈ సైన్స్ ప్రోగ్రామ్ చూసాం. ఎవరైనా ఎవరు స్ఫూర్తి పొందాలి, అందరూ స్ఫూర్తి పొందాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మధులాష్ గారు అండ్ టీం గారికి శుభాభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ, రాబోయే జాతీయ సైన్స్ దినోత్సవంలో అందరూ పాల్గొని మీ స్కూల్లో ప్రోగ్రామ్ ఒకసారి వచ్చిన మీ స్కూల్ ప్రోగ్రామ్ ఇక్కడ కిందకు వచ్చి సార్ చేసుకొచ్చి ఈ దారు పిల్లలు మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.